Hi all, I am Sundar, Managing Director Formula Spoken English. So thanks for your support, thanks for watching the last 3 videos and I got tremendous response. Some of you have called me, some of you have commented. ఈ వీడియోలో కూడా మనం ఇంకా బాగా ఎలా చేయొచ్చు అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, కాన్వర్సేషన్స్ ఎలా చేయొచ్చు, అలాగే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా చేయొచ్చు, నిత్య జీవితంలో ఇంకెక్కడ మనం మిస్ అవుతుందో చూద్దాం. ముందు వీడియోస్ పూర్తిగా చూసి చెప్పినట్టు వర్క్ చేసి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది. ఈ వీడియో కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఒకసారి బోర్డు వైపు చూద్దాం. ఐ ప్లేయింగ్ గేమ్ అని ఉంది. ఒకసారి చూడండి, ఐ ప్లేయింగ్ గేమ్, దీని అర్థం ఏంటో చెప్పగలరా? నేను గేమ్ ఆడుతున్నాను, అంతేనా? షీ రైటింగ్ ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్ రాస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏదో లోపం అనిపించట్లేదు మీకు? ఏదో మిస్ అవుతుంది కదా. ప్లేయింగ్ అంటే తెలుసు, రైటింగ్ అంటే తెలుసు, కానీ ఏదో మిస్ అవుతుంది అక్కడ. ఐ ప్లేయింగ్ గేమ్ అన్నది స్పష్టంగా రావట్లేదు, ఏదో మిస్ అవుతుంది. కరెక్టే, చూద్దాం. అదేంటంటే వర్బ్కి ఎప్పుడైతే మనము ఇక్కడ ఉంది కదా వర్బ్, ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే దాన్ని V4 అంటాం మనం. అంటే వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసినప్పుడు అది పని జరుగుతూ ఉందని చెబుతుంది, కానీ ఏం చెప్పలేకపోతుంది? టైం చెప్పలేకపోతుంది. ఐ ప్లేయింగ్ అన్నా, నేను ఆడుతూ ఉన్నాను. ఎప్పుడు? ఇప్పుడు ఆడుతూ ఉన్నానా, నిన్న ఆడుతూ ఉన్నానా, లేదా భవిష్యత్తులో ఆ పని చేస్తూ ఉంటానా? చెప్పలేకపోతుంది. ఒక పనిని తెలియచేయడానికి జరుగుతూ ఉంది అని చెప్పడం కోసం మనము కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పడం కోసము వర్బ్కి ఇంగ్ ఫామ్ తీసుకుంటాము, కానీ అది టైం చెప్పలేకపోతుంది. ఎప్పుడైతే వర్బ్కి ఇంగ్ ఫామ్ పెడుతున్నానో అది టైం చెప్పలేకపోతుంది. టైం చెప్పడం కోసం ఖచ్చితంగా మనం బీ ఫామ్ వాడతాము. ఇక్కడ అందుకే ఫామ్లో ఇచ్చాను. ఇక్కడ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను, బీ ఫామ్ తీసుకుంటున్నాను, అలాగే V4 అంటే వర్బ్కి ఇంగ్ ఫామ్ పెడుతున్నాను. వర్బ్కి ఇంగ్ ఫామ్ పెట్టినప్పుడు పని జరుగుతూ ఉందని చెబుతుంది, టైం చెప్పలేకపోతుంది. టైం చెప్పడానికి ఖచ్చితంగా బీ ఫామ్ కావాలను. సో బీ ఫామ్స్ అంటే ఏమన్నా ఇక్కడ ఇచ్చాను మనకి. ప్రజెంట్లో ఈజామార్ ఉంది, పాస్ట్లో వాజ్ వర్ ఉంది, ఫ్యూచర్లో విల్ బీ షెల్ బీ ఉంది. మళ్ళొకసారి, కంటిన్యూస్ టెన్సెస్ అంటే జరుగుతూ ఉంది అని చెప్పడానికి చెప్తాము. జరుగుతూ ఉందని చెప్పడానికి వర్బ్ ఇంగ్ ఫామ్ తీసుకుంటాము. వర్బ్ ఇంగ్ ఫామ్ తీసుకున్నప్పుడు అది జరుగుతుందని చెప్తుంది, కానీ టైం చెప్పలేకపోతుంది. టైం చెప్పడం కోసం బీ ఫామ్ తీసుకుంటాము. బీ ఫామ్ ప్రజెంట్లో అంటే ఈజామార్ ఉంది. ఐ ఆమ్ ప్లేయింగ్ అంటే అది ప్రజెంట్ కంటిన్యూస్. ఐ వాజ్ ప్లేయింగ్ అంటే పాస్ట్ బీ ఫామ్ ఉండటం వల్ల అది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఐ విల్ బీ ప్లేయింగ్ అంటే ఫ్యూచర్ బీ ఫామ్ ఉండటం వల్ల ఫ్యూచర్ కంటిన్యూస్ అవుతుంది. సో కంటిన్యూస్ టెన్స్లో ఖచ్చితంగా 2 ఉండాలి మనకి. ఒకటి వర్బ్ ఇంగ్ ఫామ్ ఉండాలి, అది పని జరుగుతూ అని చెప్తుంది. అలాగే బీ ఫామ్ ఉండాలి. బీ ఫామ్ ప్రజెంట్లో ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది, పాస్ట్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది, ఫ్యూచర్లో ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అవుతుంది. మరి అసలు ఈ ప్రజెంట్ కంటిన్యూస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో ఇలా మనం కంటిన్యూస్ టెన్సెస్లో క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏముందంటే వర్బ్కి ఇంగ్ ఫామ్ పెడతాము. సో వీ నీడ్ టు టేక్ ఇంగ్ ఫామ్ విత్ వర్బ్, బట్ ఇట్ కెనాట్ ఆర్ ఇట్ డస్ నాట్ డినోట్ ద టైమ్. టు డినోట్ ద టైమ్ వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ బీ ఫామ్. సో బీ ఫామ్ని టైం చెప్పడం కోసం తీసుకున్నాము. వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది పని జరుగుతుందని చెప్పడానికి. సో ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? దాని పేరులోనే ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు జరుగుతూ ఉంది. సో దీనికి ఫామ్లో ఏమొస్తుంది మనకి? సబ్జెక్ట్ తర్వాత ప్రజెంట్ బీ ఫామ్స్ తీసుకుంటున్నాం. ఈజామార్ తీసుకుంటున్నాం. అదే ప్లేస్లో వాజ్ వర్ తీసుకుంటే ఏమవుతుంది? పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రజెంట్ కంటిన్యూస్ చూద్దాము. ఎందుకంటే మనం సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ తర్వాత అంత చాలా ఇంపార్టెంట్ టెన్స్, అంత బాగా ఉపయోగపడే టెన్స్ మనకి ప్రజెంట్ కంటిన్యూస్. సో ప్రజెంట్ కంటిన్యూస్ ఏంటంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, కానీ దీనికి మరో 2 ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఒకటి రైట్ నౌ గోయింగ్ అని, ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతుంది చెప్తుంది. ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ యు ఆర్ వాచింగ్. సో ఐఎమ్ టీచింగ్, యు ఆర్ వాచింగ్. అది ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతుంది, రైట్ నౌ గోయింగ్ ఆన్ యాక్షన్స్. రెండోది ఏంటిది? సమ్ రెగ్యులర్ యాక్షన్స్. అంటే ఏంటి? అన్ని రెగ్యులర్ యాక్టివిటీస్ మనం సింపుల్ పాయింట్లో చెప్పుకుంటామని చెప్పాను. రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా సింపుల్ పాయింట్లో వస్తాయని చెప్పాను. బట్ కొన్నిటిని, ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్ని మీరు రోడ్ మీద కలిసారండి, మమ్మ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఐఎమ్ రోమింగ్ ఆన్ ద రోడ్ అని చెప్పారు. మీ ఉద్దేశం ఆ క్షణంలో ఏం చేస్తాడని కాదు, రెగ్యులర్గా నువ్వేం చేస్తుంటావు అని. సో ఐఎమ్ వర్కింగ్ ఆర్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ జాబ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్, అది చెప్తాడు. అలాగే మీ ఫ్రెండ్ని ఎక్కడో ఏ సినిమా థియేటర్లో కలిసారు మీరు, వేర్ ఆర్ యూ స్టేయింగ్ అంటే ఐఎమ్ స్టేయింగ్ ఇన్ థియేటర్ అని చెప్పడం. మీ ఉద్దేశం ఈ క్షణంలో ఏం చేస్తున్నావు, రెగ్యులర్గా ఎక్కడ స్టే చేస్తావు నువ్వు అని చెప్పడానికి. సో అప్పుడు ఆయన థియేటర్లో మీకు కనపడ్డప్పటికి ఏం చెప్తున్నారు మీరు? అండ్ హీ సేస్ ఐఎమ్ స్టేయింగ్ అట్ సో అండ్ సో ప్లేస్. సో
డూ అనేది స్టే అనేది రెండింటిని కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో అడగవచ్చు, సింపుల్ ప్రజెంట్లో కూడా అడగవచ్చు. వాట్ డూ యూ డూ అంటే మీరు రెగ్యులర్గా ఏం చేస్తారు. వాట్ ఆర్ యూ డూయింగ్? యా ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ట్రైనర్. అలాగే వేర్ డూ యూ స్టే? ఐ స్టే అట్ బంజారా హిల్స్. వేర్ ఆర్ యూ స్టేయింగ్? ఐఎమ్ స్టేయింగ్ ఇన్ జూబ్లీ హిల్స్. సో ఈ రెండింటికి మనం ప్రజెంట్ కంటిన్యూస్లో కూడా వాడచ్చు. ఇంకా మూడవది ఏంటి? నియర్ ఫ్యూచర్, ఫ్యూచర్లో జరగబోయేది, ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్. సో టుమారో ఐఎమ్ అగైన్ కమింగ్ టు షూటింగ్ అంటే టుమారో ఐ విల్ కమ్ అనొచ్చు. బట్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మనకి డేట్ ఇచ్చున్నాం. SumanTV వాళ్ళు ఎదురు చూస్తున్నాం, మీలాంటి ప్రేక్షకులందరూ రేపు పొద్దున వీడియో ఎప్పుడా అని చూస్తున్నారు కాబట్టి. సో నేను ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాను కాబట్టి ఐఎమ్ కమింగ్ టుమారో, యాక్చువల్లీ ఐ విల్ కమ్ టుమారో అనొచ్చు. బట్ ఐఎమ్ కమింగ్ టుమారో, దర్ ఇస్ నో గ్రామటికల్లీ రాంగ్ చెప్పొచ్చు. మనం పేపర్లో చూస్తాం కదండి, మోదీ ఈస్ కమింగ్ టు ఏపీ ఆర్ తెలంగాణ అంటే ఏంటి? ఆల్రెడీ PMO నుంచి రిలీజ్ చేశారు, ప్రెస్ రిలీజ్ చేశారు, రేపటి ఆయన వస్తున్నాడు అని చెప్పడానికి. మీరు ఎందుకు సినిమా పోస్టర్ చూడండి, ఏముంటుంది దాని మీద? ఇట్ విల్ కమ్ సూన్ అని ఉండదు, కమింగ్ సూన్. అంటే సినిమా రిలీజ్ చేయడానికి డిసైడ్ అయిపోయారు కాబట్టి కమింగ్ సూన్, ఇట్ విల్ కమ్ సూన్ అని ఉండదు. సో 3 సందర్భాల్లో మనం ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాం. ఏంటది? రైట్ నౌ గోయింగ్ ఆన్ యాక్షన్, సమ్ రెగ్యులర్ యాక్షన్స్, నియర్ ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్. అందుకే ఈ టెన్స్ని ఏమంటారంటే లే మ్యాన్ టెన్స్. లే మ్యాన్ అంటే ఏంటి? హూ డజంట్ హ్యావ్ మచ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మచ్గా అంటే ఎక్కువగా లేని వాళ్ళు కూడా వాడచ్చు. అంటే ఏ టెన్స్ రాదనుకోండి, అన్నీ కలిపి ప్రశాంతంగా ఈ టెన్స్ వాడేయచ్చు కొంతమంది. యూఆర్ కమింగ్ నా ఎస్టర్డే, యూఆర్ కమింగ్ టుమారోనా అంటే క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు, ప్రజెంట్ లేదు, పాస్ట్ లేదు, కేవలం వెనకాల టైం పెట్టడం ద్వారా అంటే ఎదుటివాడికి అర్థమైపోతుంది కదా. అంటే గ్రామటికల్గా ఏమి ఉన్నా లేకపోయినా ఈ ఒక్క టెన్స్ తోటి మేనేజ్ చేయొచ్చు అని అన్నారు. కానీ ఏ టెన్స్ ఎవరికి అవసరం అని చెప్పది? లేమని అంటే ఎవరికి? చదువుకోని వాళ్ళకి. కానీ మనం చదువుకున్నాం కాబట్టి అన్ని టెన్సెస్ నేర్చుకొని స్పష్టంగా చాలా క్లియర్గా నేర్చుకుందాం. సో ప్రజెంట్ కంటిన్యూస్ 3 రైట్ నౌ గోయింగ్ ఆన్ యాక్షన్స్, సమ్ రెగ్యులర్ యాక్షన్స్, నియర్ ఫ్యూచర్. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ 3 మీరు రాసుకొని మీరు ఓన్గా ఒక 4-5 ఎగ్జాంపుల్స్ రాయండి. సాధ్యమైతే ఒక్కొక్క దానికి 10 ఎగ్జాంపుల్స్ రాయండి. మరి తర్వాత స్టెప్ ఏంటి చూద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ ఎక్కడ వాడతామో తెలిసింది, స్టేట్మెంట్ చెప్పగలిగాం. సో I think you have prepared some sentences. I am writing notes, I am listening to you, I am learning English. ఇవి తెలుగులో కూడా. సో సాధ్యమైనంతవరకు జరుగుతూ ఉంది, ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్తున్నాం. సో ఇప్పుడు దాని నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తున్నాను? నేను మాట్లాడుతూ లేను, ఐఎమ్ నాట్ టాకింగ్. ఏం లేదు, మనం ఉన్న సబ్జెక్ట్కి నాట్ పెట్టుకుంటాను. ఇందాక ఏదైతే స్ట్రక్చర్ తీసుకున్నానో దానికి నాట్ యాడ్ చేస్తున్నా. ఐఎమ్ రైటింగ్, నెగిటివ్ స్టేట్మెంట్ ఏమొస్తుంది? ఐఎమ్ నాట్ రైటింగ్ అంటే నేను రాస్తూ లేను. ఐఎమ్ టాకింగ్, నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్, నేను మాట్లాడుతూ లేను. నౌ అగైన్ యూ ప్లీజ్ గో విత్ ద సేమ్ ఎగ్జాంపుల్స్, రైట్ డౌన్ 10 more examples with positive and negative, or else without writing also try to practice. సో రాయకుండా కూడా 20 sentences స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పండి. ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే తెలిసింది, చేస్తూ ఉన్నానని చెప్తున్నాను, చేయిస్తూ లేను అని చెప్పడానికి తెలిసింది. మరి క్వశ్చన్ ఎలా అడుగుతాము? మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగానే క్వశ్చన్స్ దగ్గరకు వచ్చేసరికి అందరం చేసేది ఏంటంటే స్టేట్మెంట్నే క్వశ్చన్గా, అంటే వాడు ఊపుని బట్టి క్వశ్చన్, యూ కేమ్ నా, యూఆర్ కమింగ్ నా, అది కాదు. ఆర్ యూ కమింగ్, బీ ఫామ్ ఖచ్చితంగా ముందుకు రావాలి. ఇక్కడ చూడండి, ఈజ్, ఆర్, ఈజ్ అంటే ముందే వస్తుంది మనకి. ఈజ్ షీ కుకింగ్, షీ ఈజ్ కుకింగ్ నా అనొద్దు, చెప్పాను. నా వాడకూడదు. ఒకటి, సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే ఎప్పటికీ క్వశ్చన్ కాదు. ఖచ్చితంగా బీ ఫామ్తో ఇక్కడ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఈజ్ షీ వెయిటింగ్ ఫర్ యూ, ఆమె నీకోసం ఎదురు చూస్తూ ఉందా. ఈజ్ షీ కుకింగ్, ఆమె వంట చేస్తూ ఉందా. ఆర్ యూ వర్కింగ్, నువ్వు పని చేస్తూ ఉన్నావా. ఆర్ దే ప్లేయింగ్, వాళ్ళు ఆడుతూ ఉన్నారా. ఈజ్ షీ రీడింగ్, ఆమె చదువుతూ ఉందా. అంటే ఇప్పుడు జరుగుతూ ఉందా అని క్వశ్చన్ చేస్తున్నాం. ఈ ఫార్మాట్లో ఒక 10-15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం, కాన్వర్సేషన్స్ కదా. మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏంటి, తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతున్నాము, భయపడుతున్నాము, అది పోయి తెలుగులో మాట్లాడుతున్నంత స్పీడ్గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే కాన్వర్సేషన్స్ రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ అగైన్, వెన్ ఈజ్ షీ కుకింగ్, ఆమె ఎప్పుడు వండుతుంది. షీ ఈజ్ కుకింగ్ నౌ. వేర్ ఈజ్ షీ కుకింగ్, షీ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్. వై ఈజ్ షీ కుకింగ్, షీ ఈజ్ కుకింగ్ టు ఈట్. హౌ ఈజ్ షీ కుకింగ్, షీ ఈజ్ కుకింగ్ వెరీ నైస్లీ. హౌ లాంగ్ ఈజ్ షీ కుకింగ్, షీ ఈజ్ కుకింగ్ ఫర్ 1 hour or 2 hours. విత్ హూమ్ ఈజ్ షీ కుకింగ్, షీ ఈజ్ కుకింగ్ అలోన్. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్ వర్డ్స్ తోటి ఇలాంటి సెట్స్ మీరు ముందు ఏదైతే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నారో ఈ 6 క్వశ్చన్ వర్డ్స్ని యాడ్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతూ ఆన్సర్స్ కూడా ట్రై చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి వీడియో, అంతేగాని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇలా ఎప్పుడైతే మీరు 10+ సెట్స్ ప్రాక్టీస్ చేస్తారో ఓకే, మీకు అవగాహన వస్తుంది, ఇలా చేయొచ్చు, క్వశ్చన్ ఇలాగా, ఆన్సర్ ఇలాగా తెలుస్తుంది. నెక్స్ట్
నెగిటివ్ క్వశ్చన్స్ మీరు చేస్తూ లేరా. నెగిటివ్ క్వశ్చన్స్ గురించి తక్కువ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నారంటే చాలా తక్కువ టైం ఆడతాం కాబట్టి, మనం వాడే తక్కువ కాబట్టి. సో ఆర్ యూ నాట్ వర్కింగ్ ఇన్ టాటా, మీరు టాటాలో పనిచేయట్లేదా? ఆర్ యూ నాట్ వెయిటింగ్ ఫర్ మీ, ఈజ్ షీ నాట్ వర్కింగ్ వెల్, ఆమె సరిగా పని చేయడం లేదా. సో జరుగుతూ ఉందా అంటాకి ఈజ్తో స్టార్ట్ చేసినట్టే ఇక్కడ కూడా బీ ఫామ్ ముందు పెడతాం. ఎక్స్ట్రాగా ఏం తీసుకుంటున్నాం, నాట్ తీసుకుంటున్నాం. సో స్టేట్మెంట్స్ ఐ ఆమ్ వర్కింగ్, నెగిటివ్ స్టేట్మెంట్ ఐ ఆమ్ నాట్ వర్కింగ్. క్వశ్చన్ ఆర్ యూ వర్కింగ్, అగైన్ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ వై ఆర్ యూ వర్కింగ్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ మనీ. అండ్ ఆర్ యూ నాట్ వర్కింగ్, మీరు పని చేయట్లేదా. అక్కడ మీరు నెగిటివ్ క్వశ్చన్ నెగిటివ్ ఆన్సరే చెప్పాలని లేదు, మీకు ఒక ఫార్మేట్ కోసం చెప్తున్నాను అంతే. ఆర్ యూ నాట్ వర్కింగ్ అంటే ఎస్ ఐఎమ్ వర్కింగ్ అని కూడా చెప్పొచ్చు. అలాగే ఆర్ యూ వర్కింగ్ అంటే నో ఐఎమ్ నాట్ వర్కింగ్ అని కూడా చెప్పొచ్చు. బట్ మనకు ఒక ఆర్డర్ కోసం చెప్తున్నాను అంతే. సో స్టేట్మెంట్స్ తెలిసింది, ఎక్కడ వాడతారో తెలిసింది, కాన్వర్సేషన్ ఎలా చేయాలో తెలిసింది, నెగిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ క్వశ్చన్స్ కూడా తెలిసింది. ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. మీ కమిట్మెంట్ నచ్చుతుంది, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రిమెంబర్ మీ, ఆఫ్టర్ ఫ్యూ డేస్ యూ ఆర్ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్ ద వే ఐ స్పీక్. నేను ఎలా మాట్లాడుతున్నాను మీరు ఎలా మాట్లాడతారు. డోంట్ స్టాప్ యువర్ ఎనర్జీ అండ్ ప్రాక్టీస్ అండ్ వీల్ గెట్ సక్సెస్ విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.